నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఈ రోజు హలో డాక్టర్ లో హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పల్లవి గారు మనతో పాటే ఉన్నారు స్టూడియోలో. అయితే మోకాల నొప్పుల్ని ఒక ప్రాబ్లమ్ గా చూస్తే బెస్ట్ సొల్యూషన్ హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అంటున్నారు. ఇంతగా గుర్తింపు పొందింది హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇది ఎలా సాధ్యమైంది అసలు? ఒక్క ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఎలా ఇంత బెస్ట్ సొల్యూషన్ అయింది తెలుసుకుందాం. సో హలో డాక్టర్. హలో డాక్టర్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఏది చూసినా ఆ వీడియోస్ అన్ని స్క్రోల్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. అవి చూసిన ప్రతి ఒక్కరు కూడా, ఇన్ఫ్యాక్ట్ నా ఫ్యామిలీలో కూడా కొంతమంది అంటే మోకాల నొప్పి అనే దాన్ని ఒక లైఫ్ లాంగ్ బాధపడే ఒక ప్రాబ్లమ్గా చూసాము. బట్ ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ట్రీట్మెంట్తో ఇలా తగ్గిపోతుంది అని మంచి ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. సో ఎలా డాక్టర్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీకు ఎవరికైనా సరే మోకాల నొప్పులు ఉంటే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ ఇంటర్వ్యూ చూడండి, మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో మీరు అడిగినట్లుగా ఇప్పుడు ఈ మోకాల నొప్పి ఒక పెద్ద సమస్య అయిందండి. ఇన్ని రోజులు కూడా దానికి బాగా అరిగిపోయేంత వరకు మందులు వాడి ఆ తర్వాత సర్జరీకి వెళ్ళడం అనేది ఒక ఆప్షన్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ వల్ల దానిని ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఈ చిన్న చిన్న ఇంజెక్షన్తోనే దీనికి మంచి సొల్యూషన్ అనేది మనం హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అందిస్తామండి. ఈ ఇంటర్వ్యూలో మీకు కావాల్సిన డౌట్స్ ఇంకా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము ఎలాబరేట్ చేసి చెప్తాము. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీ ప్రీషియస్ టైం స్పెండ్ చేసి ఇలా ఎంతో మంది డౌట్స్ని క్లియర్ చేయడానికి వచ్చినందుకు. అండ్ డాక్టర్, మోకాల నొప్పి అంటే ఇంతకు ముందు మనం చూసుకుంటే గతంలో ఒక 40+, 50+ ఆ ఏజ్ వాళ్ళకే వచ్చేది. సో ఇంకా వాళ్ళు అలా కంటిన్యూ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఒక ట్రీట్మెంట్కి వెళ్ళకుండా. బట్ ఈ రోజుల్లో చూస్తే డాక్టర్ 20+, 30+లోనే స్టార్ట్ అయిపోతుంది మోకాల నొప్పి ఎక్కువగా చూస్తున్నాం. అంటే కారణాలు ఏమై ఉండొచ్చు డాక్టర్? అండ్ ఇంత ఎంగేజ్ లో వచ్చిన మోకాల నొప్పులు కూడా లైఫ్ లాంగ్ బాధపడేలా కాకుండా మీరైతే బెస్ట్ సొల్యూషన్ చూపించారు. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. సో ఫస్ట్ చెప్పండి, రీజన్స్ ఏమున్నాయి డాక్టర్స్? ఇప్పుడు మేము కూడా యాక్చువల్లీ ఆశ్చర్యపోతున్నామండి. మన ఓపీలో చూస్తున్నట్లయితే ఎవ్రీ 3rd or 4th పేషెంట్ లెస్ దాన్ 30 to 40 years ఆఫ్ ఏజ్లోనే వస్తున్నారు అనమాట. మోకాల నొప్పులు అనేవి 2 రకాలండి. యాక్చువల్లీ ఒకటి వయసుతో పాటు వచ్చేది, వాటిని అరుగుదల వల్ల వచ్చే నొప్పి అంటాము. అంటే మోకాల లోపల గుజ్జు అరిగిపోతే దానిని ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. అది ఏజ్ రిలేటెడ్ అనమాట. అంటే ఒక 60 years 70 years అలాంటి వాళ్ళలో వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అది కొంచెం చిన్న ఏజ్లో కూడా వస్తుంది. రెండో రకము ఏంటి అని అంటే మెయిన్గా స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ లేకపోతే గేమ్స్ ఆడుతున్నప్పుడు దెబ్బలు తగడం వల్ల వచ్చేది. వాటిల్లో ఏంటి అని అంటే మెనిస్కస్ టేర్స్, లిగమెంట్ టేర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఉందండి, అది ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అని అంటాము. ఆ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్కి అయితే మెడిసిన్సే దానికి సొల్యూషన్. ఈ అరుగుదల వల్ల కానీ లేకపోతే ఇంజురీస్ వల్ల కానీ వచ్చే నొప్పులకి మనము ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ అనేవి చేయవచ్చు. సో దీనికి కారణాలు ఏంటి? అరుగుదల అనేది అసలు 60 yearsకి 70 yearsకి వచ్చేది, కానీ ఇప్పుడు 30sలో 40sలో కూడా వస్తుంది. అసలు ఏంటి కారణము అని అంటే అది ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం అయిపోయిందండి. అంటే మనము జనరల్గా చూసుకున్నట్లయితే ఒబేసిటీ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఒబేసిటీ అంటే ఏంటి అంటే అధిక బరువు. మనము మన హైట్కి ఉండాల్సినంత బరువు కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాం అన్నమాట. దానికి ఆహారపు అలవాట్లే కారణం అవ్వచ్చు, లేకపోతే ఇన్యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే కూర్చునే గంటల తరబడి జాబ్ అనేది ఉంటుంది ఈ మధ్యకాలంలో. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇది ఒక ప్రధాన కారణం అండి. ఎందుకంటే మన టోటల్ బరువుని మోసేదెవరు? మన మోకాలు. సో మోకాలు తొందరగా అరిగిపోతాయి. ఇంకొకటి మనం చేసే యాక్టివిటీస్ అండి, లాంగ్ స్టాండింగ్ అవర్స్ కానీ స్టెప్స్ ఎక్కడం దిగడం ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల. సో ఇవన్నీ కూడా అరుగుదల చిన్న ఏజ్లో రావడానికి ప్రధాన కారణాలు. ఇంకొకటి ఏంటి అని అంటే స్పోర్ట్స్ ఇంజరీస్ ఎలా వస్తాయి? మనం మజిల్ టోన్ చేసుకోకుండా సడన్గా స్పోర్ట్స్ ఆడినప్పుడు కానీ, సడన్గా జిమ్కి వెళ్ళి సడన్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు కానీ, లేకపోతే ట్విస్టింగ్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం షార్ట్స్ ఇవ్వాలన్నా గేమ్స్లో ఎలా ఉంటుంది, ట్విస్ట్ అయి ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఈ ఇంజరీస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే మోకాల లోపల గుజ్జు ఒకటే ఉంటుంది అనుకుంటున్నారా? కాదు, చాలా పదార్థాలు ఉంటాయి, మెత్తటి పదార్థాలు ఉంటాయి. మెనిస్కస్ అని, లిగమెంట్స్ అని, బర్సా అని అలా చాలా ఉంటాయి. సో ప్రతి మోకాల నొప్పి అరుగుదల వల్లే వచ్చిందా అంటే కాదండి. మోకాల నొప్పి అసలు ఫస్ట్ ఎందుకు వచ్చింది అనేది కనుక్కోవాలి. అలా కనుక్కున్నప్పుడే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అందించగలుగుతాం. రూట్ కాజ్ తెలుసుకుంటే రూట్ కాజ్ అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. అండ్ డాక్టర్, హాల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వచ్చే కన్సల్టేషన్కి వచ్చే పేషెంట్స్లో
ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారా, మగవాళ్ళు ఎక్కువ ఉంటారా? ఆ ఇంపాక్ట్, ఆ నొప్పి తీవ్రత ఎవరిలో ఎక్కువగా ఉంటుంది డాక్టర్? యా, ఇది యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ అండి. బికాస్ మనకి జనరల్గా మోకాల నొప్పులు ఒక 60 years పైబడిన పాపులేషన్లో చూసుకున్నట్లయితే ఆడవాళ్ళకే ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు మగవాళ్ళు. ఎందుకు అని అంటారా? ఒక సింపుల్ రీజన్ అండి, మనకి డెలివరీస్ అవుతాయి. డెలివరీస్ అయిన తర్వాత ఒబీస్ అయిపోతాము, వెయిట్ గెయిన్ అవుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మనం పిల్లలకి చూసుకోవడము, ఇంకా ఇంట్లో హౌస్ హోల్డ్ పనులన్నీ చేసుకోవడం, మన గురించి మనము కేర్ అనేది అస్సలు తీసుకోం. ఓకే, సో అలా చిన్నగా నొప్పులు మొదలైనా సరే అలా అలా నెలలు సంవత్సరాల తరబడి వదిలేస్తాం. ఓకే, ఇది ఒక జనరల్గా ఒక కారణం అండి. సైంటిఫిక్ రీజన్ చూద్దాం. సైంటిఫిక్ రీజన్ ఏంటి అని అంటే, ఆడవాళ్ళలో మగవాళ్ళతో కంపేర్ చేస్తే మజిల్ స్ట్రెంగ్త్ అనేది వీక్గా ఉంటుంది, లిగమెంట్స్ కూడా వీక్గా ఉంటాయి అన్నమాట. సో ఈ కారణాలన్నీ, ఇంకా హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఆడవాళ్ళకి ఈ మోకాల నొప్పులు అనేది చాలా తొందరగా, అంటే చిన్న వయసులో వచ్చేస్తుంది. ఇంకా నొప్పులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట కంపేర్ టు మగవాళ్ళు. ఓకే, సో డాక్టర్, అంటే మీరు ఇట్లా స్టూడియోకి వచ్చి ఇంత అవేర్నెస్ కల్పిస్తున్నారు కాబట్టి లైక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, నేను లైక్ ఎక్కువ స్టేజెస్ వెళ్లకుండా ఎర్లీ స్టేజ్లోనే కన్సల్టేషన్ తీసుకోవాలి, నాకేమైనా అరుగుదల ఉందా తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. సో అలా చూస్తే డాక్టర్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయా మనకి? డెఫినెట్లీ అండి. యా, ఎర్లీ స్టేజెస్లో చాలా సిమ్టమ్స్ ఇస్తాయి. ఇప్పుడు మనకి బాడీలో ఒక దగ్గర ప్రాబ్లం ఉంది అని అంటే మన బాడీ హింట్ ఇస్తుంది అనమాట. ఎలాంటి హింట్ ఇస్తుంది? ఫస్ట్ నొప్పి ఎర్లీ స్టేజెస్లో ఉంటుందా అని అంటే ఎప్పుడు ఉంటుందంటే, బాగా వాకింగ్ చేసినప్పుడు, లేకపోతే మెట్లెక్కితే దిగితేనో, లేకపోతే చాలా యాక్టివిటీ చేసినప్పుడు అప్పుడు మొదలవుతూ ఉంటుంది. మెల్లగా చిన్న చిన్న పనులకి కూడా నొప్పులు అనేది మొదలవుతూ ఉంటుంది. రెండోదండి వాపు, మోకాలలో వాపు ఉంటుంది ఎప్పుడు ఈ ఇంజురీస్ అయినప్పుడు, కానీ అరుగుదల వల్ల కూడా మోకాలలో నీరు వస్తూ ఉంటుంది. నెక్స్ట్ రెడ్నెస్ అనేది ఉంటుంది, కొన్ని కండిషన్స్లో ఈ రెడ్నెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మన బాడీ ఫస్ట్ నుంచే ఇండికేట్ చేస్తూ ఉంటుంది, ఓకే నాకు మోకాలలో పలానా ప్రాబ్లం స్టార్ట్ అయింది అని. కానీ మనం ఏం చేస్తాము, ముందుగా చూపించుకోము. పక్కన ఏదైనా చిన్నగా నొప్పి మొదలైంది అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్స్ లాంటివి తెచ్చుకుంటాం. యాక్చువల్లీ చిన్నగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్ని ట్రీట్ చేయము, అది బాగా పెద్దదయ్యే వరకు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అది అలా అయ్యి సర్జరీకి దారితీస్తుంది అనమాట. సో మీరందరూ కూడా వ్యూవర్స్, ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఒక 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, అయినా సరే తగ్గట్లేదు. సో డెఫినెట్గా మీరు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది తీసుకోవాలి. మా క్లినిక్ వచ్చినట్లయితే మేము స్కానింగ్ చేసి చూస్తాం, మీ ప్రాబ్లం ఏంటి, అసలు రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. సో డాక్టర్, అంటే సిమ్టమ్స్ లేకపోయినా సరే 30 years దాటాయి అంటే వచ్చి కన్సల్టేషన్ తీసుకుంటే స్కాన్లో తెలుస్తుంది అంటారా? యా డెఫినెట్గా అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ మా వీడియోస్ చూసి చాలామంది పేషెంట్స్ వస్తున్నారనమాట. అంటే మేము ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేసేసామండి, మాకు తెలియలేదు, కానీ ఇప్పుడు మా హెల్త్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాం మేము. సో మా మోకాలు ఏ స్టేజ్లో ఉంది, అరుగుదల లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చాలామంది వచ్చి కన్సల్ట్ అవుతున్నారండి. డెఫినెట్లీ మీరు కానీ హాల్సియోన్కి వచ్చినట్లయితే మీ ప్రాబ్లం అసలు ఉందా లేదా, మీరు రోజు చేసే పనులేంటి, ఏవేవి మాడిఫై చేసుకోవాలి, ఎలాంటి డైట్ హ్యాబిట్స్ పాటించాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చెయ్యాలి అనేది డెఫినెట్గా మేము చెప్తామండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. అండ్ డాక్టర్, ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ సొల్యూషన్ అది అని చెప్పి వినిపిస్తుంది మొత్తంగా అసలు. సో ఆ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఆ ఇంజెక్షన్ ట్రీట్మెంట్లో ఏమన్నా టైప్స్ ఉన్నాయా? డెఫినెట్గా ఉంటాయండి. ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ అనేవి బేసిక్గా ఒక 2 కేటగిరీస్ అండి. ఒకటి, పేషెంట్ తీవ్రమైన నొప్పితో వచ్చారనుకోండి, నొప్పి తగ్గించే ట్రీట్మెంట్ ఒక రకం ఉంటుంది. రెండవది, ఓకే పెయిన్ తగ్గించాము కానీ రూట్ కాజ్కి ఏం చేయాలి, ఆ పునరుత్పత్తి చేసే ట్రీట్మెంట్ అంటే రీజనరేటివ్ ట్రీట్మెంట్ అని. సో 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో పెయిన్ తగ్గించే ట్రీట్మెంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, అలా ఇన్స్ట్రుమెంట్ మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది అనమాట, చెడు నరాలకి ట్రీట్మెంట్ ఇస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది, పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మనకు అరుగుదల ఉంది లేకపోతే చిరుగులు ఉన్నాయి, వాటికి రీజనరేట్ అవ్వాలి, అంటే ఆ చిరుగులు పునరుత్పత్తి అవ్వాలి, అరిగిపోయిన గుజ్జు అనేది తిరిగి రావాలి. దానికి పిఆర్పి ట్రీట్మెంట్, జిఎఫ్సి అనేది చేస్తూ ఉంటామండి, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ఆ ప్లేట్లెట్స్లోనే జిఎఫ్సి అనేది ఉంటుంది, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఇది మనము బ్లడ్లో నుంచి వేరు చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ జాగ్రత్తగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకుంటూ ఇస్తాం.
ఇదే కాదండి, ఇంకా ప్రోలోథెరపీ, హైడ్రోడైలటేషన్, అలా రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఓకే డాక్టర్, అంటే ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను. కొన్ని డౌట్స్ ఉన్నాయి. తప్పకుండా. సో ఏ స్టేజ్ అరుగుదలలో మీ దగ్గరకు వస్తే ఫలితాలు బాగుంటాయి, రిజల్ట్స్? ఎప్పుడైనా అండి ఎర్లీ స్టేజెస్ అంటే ఇప్పుడు మోకాల అరుగుదలలో 4 స్టేజ్లు ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. స్టేజ్ 4లోనే అడ్వాన్స్ స్టేజ్ 4 కూడా ఉంటుందండి. అడ్వాన్స్ స్టేజ్ 4 అంటే అసలు వీల్ చైర్కే పరిమితం అవుతారు. అడుగు తీసి అడుగు వేయడం చాలా కష్టంగా ఉంటుంది. కూర్చున్న వాళ్ళు లేవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ పనిచేయవండి, వాళ్ళు సర్జరీకే వెళ్ళవలసి వస్తుంది. అదే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇంకా ఎర్లీ స్టేజ్ 4 వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడన్నా స్టేజ్ 1, 2లో వచ్చారనుకోండి, వాళ్ళకి మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. స్టేజ్ 3లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మీరు ముందుగానే మా దగ్గరకు వస్తే మీకు మంచి రిజల్ట్స్ అనేవి మేము ఇవ్వగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. అండ్ ట్రీట్మెంట్, ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది డాక్టర్? ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అనేది హార్డ్లీ ఒక 1 అవర్ టైం పడుతుందండి. జనరల్గా ఏంటంటే మీరు క్లినిక్ వచ్చిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ అవ్వడానికి ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ టైం పడుతుంది. ఒక ½ అన్ అవర్ అబ్జర్వేషన్లో ఉంచుతాము. ఆ తర్వాత మీరు నార్మల్లీ ఎలా అయితే వచ్చారో అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. అండ్ డాక్టర్, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏమైనా బెడ్ రెస్ట్ అవసరం ఉంటుందా లేదంటే? అస్సలు అలాంటిది అవసరమే లేదండి. ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా వెరీ సింపుల్ ప్రొసీజర్స్ అండి. వీటికి అనెస్థీషియా కూడా అవసరం లేదు. అంటే లోకల్ అనెస్థీషియా ఇస్తాము. స్పైనల్ అనెస్థీషియా కానీ జనరల్ అనెస్థీషియా కానీ అస్సలు అవసరం లేదనమాట. లోకల్ అనెస్థీషియా అంటే ఏంటంటే మనం నీడిల్ ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ వరకే అనెస్థీషియా అనేది ఇస్తాం. సో మీరు ఎలా వచ్చారో అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. యాక్చువల్లీ అయితే ఆఫీస్ నుంచి మధ్యలో వచ్చి ట్రీట్మెంట్ కూడా చేయించుకుని వెళ్ళిపోతూ ఉంటారండి చాలామంది పేషెంట్స్. సో దీనికి బెడ్ రెస్ట్ కానీ అలాంటి అంటే ఇంకా కాలు కదపకుండా ఉండాలి అలాంటి అవసరం ఏమీ లేదండి. కోత, కుట్లు అలాంటివి కూడా ఏమీ ఉండవు. సింపుల్ ఇంజెక్షన్స్, నార్మల్గా మీ ఇంట్లో చేసుకునే పనులు చేసేసుకోవచ్చు. ఇంత సింపుల్గా అనిపిస్తుందంటే డెఫినెట్గా నొప్పి కూడా చాలా తక్కువే ఉంటుంది. నొప్పి కూడా చాలా మినిమం ఉంటుందండి. అస్సలు ఉండదని చెప్పలేము, ఎందుకనంటే ఇంజెక్షన్ అనేది ఇస్తున్నాం కదా. మినిమం పెయిన్ అనేది ఉంటుందండి. అసలు చాలా మంది కూడాను నేను ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అంటే నేను చాలా భయపడుతున్నానండి, అసలు నేను చేయించుకోను, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం అని అంటూ ఉంటారు. సో మీ అందరి కోసము మీరు కావాలంటే మా యూట్యూబ్ ఛానల్, మా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో చూడండి. మా లైవ్ పేషెంట్స్ మీకు టెస్టిమోనియల్స్ ఇచ్చారు, రివ్యూస్ ఇచ్చారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక ధైర్యం వస్తుందన్నమాట. ఓకే, ఈ పేషెంట్స్ ఇలా చేయించుకుంటున్నారు కాబట్టి నేను కూడా చేయించుకోవచ్చు అని. మీరేమీ నొప్పి ఉంటుందేమోనని భయపడి ఇంట్లోనే బాధపడుతూ ఉండాల్సిన అవసరమే లేదండి. దీస్ ఆర్ వెరీ సింపుల్ ప్రొసీజర్స్. ఒకసారి మా ఛానల్లో చూడండి. 80 years old పేషెంట్స్ కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట ప్రొసీజర్ గురించి. సో మీకు ఖచ్చితంగా ధైర్యం వస్తుంది. మీరు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఈ నొప్పుల నుంచి ఈజీగా మీరు విముక్తి పొందొచ్చు. ఇన్ఫాక్ట్ డాక్టర్, సర్జరీకి భయపడి చాలా మంది ఆ నొప్పితో అయినా ఉన్నారు కానీ సర్జరీస్కి వెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ అండి. అలాంటి వాళ్ళకి నిజంగా ఇది ఎంత పెద్ద ఉపశమనం. డెఫినెట్గా అండి. ఎందుకనంటే మా దగ్గరకు వస్తూ ఉంటారు అలాగా. డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ అనే చెప్పేస్తారు. సో నేను హాస్పిటల్కి వెళ్ళడమే మానేశానండి అని అంటూ ఉంటారు. అలాంటిది ఏమీ ఇక్కడ ఉండదండి. మీరు చాలా ధైర్యంగా రావచ్చు, ఈజీగా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. సర్జరీలు అనేది మనం చేయమండి. మనం చేసేది ఓన్లీ నాన్ సర్జికల్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్. సో ఖచ్చితంగా మీరు హాల్సియాన్ని విజిట్ చేయండి, మీకు ఏదో ఒక సొల్యూషన్ అనేది మేము అందిస్తాం. డెఫినెట్లీ. అండ్ డాక్టర్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ నో అండి. ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ అనేవి మోస్ట్లీ న్యాచురల్ ప్రొసీజర్స్ ఉంటాయండి. అంటే పిఆర్పి కానీ ప్రోలోథెరపీ కానీ ఇవన్నీ కూడా వెరీ సేఫ్ ప్రొసీజర్. అసలు మెడికల్ హిస్టరీలోనే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేని ప్రొసీజర్ ఏదన్నా ఉంది అని అంటే అది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అండి. ఎందుకంటే దీంట్లో పేషెంట్ యొక్క సొంత రక్తం అనేది తీసుకుని దాంట్లోంచి ప్లేట్లెట్స్ వేరు చేసి దానిలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్నే మనము ఎఫెక్టెడ్ సైట్లో ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఓకే. అండ్ డాక్టర్, మోకాల నొప్పులకు సంబంధించి అయితే చాలా డీటెయిల్స్ మీరు ఇచ్చారు, ఇంజెక్షన్ ట్రీట్మెంట్ గురించి కూడా. అండ్ ఈ రోజుల్లో బైక్ డ్రైవింగ్ వల్ల మరి కార్ డ్రైవింగ్ ఏదో తెలియదు కానీ డాక్టర్, భుజాల నొప్పి కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం కేసెస్ అనేవి, ఎక్కువ మంది బాధపడుతున్నారు. సో వాటికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి హాల్సియాన్లో? భుజం నొప్పి అనేది కూడా చాలా కామన్గా చూస్తున్నామండి. భుజం నొప్పులలో కూడా డిఫరెంట్ కారణాలు ఉంటాయి. ఒకటి షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో,
నెక్స్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళలో, థైరాయిడ్ పేషెంట్స్లో ఫ్రోజన్ షోల్డర్ అనేది వింటూ ఉంటాం. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి అని అంటే ఆ షోల్డర్ జాయింట్ లోపల అతుకులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. సో దానికి మేమేం ట్రీట్మెంట్ చేస్తామంటే హైడ్రోడైలటేషన్ అనే ప్రొసీజర్ చేస్తామండి. అంటే ఏంటి అంటే మనం చేతికి సలైన్ ఇంజెక్షన్ పెడతాం కదా, సేమ్ నార్మల్ సలైన్ అనేది షోల్డర్ జాయింట్లో అల్ట్రాసౌండ్ గైడెడ్ అంటే స్కానింగ్ చేస్తూ ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఇంజెక్షన్ చేసి ఈ సలైన్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. సలైన్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న అతుకులు ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ డౌన్ అవుతాయండి. సో మూమెంట్స్ అనేవి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. సో అంతకు ముందు వరకు అసలు చెయ్యి ఇంతవరకు కూడా లేపలేని వాళ్ళు కూడా సలైన్ హైడ్రోడైలటేషన్ చేసిన తర్వాత మూమెంట్స్ అనేది చాలా ఫ్రీగా అయిపోతుంది. ఇది ఒక కండిషన్ అండి. అదర్ కండిషన్స్ ఏంటి అంటే రొటేటర్ కఫ్ అని ఇక్కడ కండరాలు ఉంటాయి అన్నమాట. ఆ కండరాలలో చిరుగులు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు వస్తాయి అని అంటే సడన్గా మనం బరువులు ఎత్తినప్పుడు, లేకపోతే ఆ చెయ్యి మీద పడిపోయినప్పుడు మనకి చిరుగులు అనేవి ఏర్పడతాయి. వీటికి కూడా మనము ఆ చిరుగు సైజుని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామండి. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేస్తాము. స్లోగా ఏమవుతుంది, ఆ కండరాలలో చిరుగులు ఏవైతే ఉన్నాయో అది పునరుత్పత్తి అయ్యి మళ్ళీ పెయిన్ అనేది మెల్లమెల్లగా తగ్గడం జరుగుతుంది. ఓకే. అండ్ అలానే ఎల్బోకి సంబంధించి కూడా పెయిన్స్ వస్తూ ఉంటున్నాయి డాక్టర్. సో వాటికి కూడా ట్రీట్మెంట్ ఉందా? డెఫినెట్గా అండి. ఎల్బోలో మోస్ట్ కామన్ కండిషన్ ఏంటంటే టెన్నిస్ ఎల్బో అనమాట. సో ఆడవాళ్ళు ఏం చేస్తూ ఉంటామో బాగా గరిటెలు తిప్పి నెక్స్ట్ బట్టలు పిండేటప్పుడు అలా ఇంకా ఏమైనా బరువు పనులు చేసినప్పుడు ఇటు సైడ్ బయట సైడ్ అనేది పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్ని టెన్నిస్ ఎల్బో అంటాము అలవాటు భాషలో, లాటరల్ ఎపికాండైలైటిస్ అంటామండి. అది ఒక వెరీ కామన్ కండిషన్ యాక్చువల్లీ. మన దగ్గర చాలా మంది పేషెంట్స్ వచ్చారు, యాక్చువల్లీ సెలబ్రిటీస్ కూడా వచ్చారు అనమాట. దానికి పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేస్తామండి. అసలు ఈ టెన్నిస్ ఎల్బో ఎందుకు వస్తుంది అంటే మైక్రో టేర్స్ అంటే చిన్న చిన్న చిరుగులు అనేవి ఏర్పడతా ఉంటాయి. అయినా మనం పట్టించుకోము. మనం ఏం చేస్తూ ఉంటాం, పనులను ఆపము, మాడిఫై చేసుకోము, అదే పని చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఆ చిరుగులు అనేవి కంట్రోల్ అవ్వవు. సో పిఆర్పి ట్రీట్మెంట్తో ఆ టెన్నిస్ ఎల్బో అనేది చాలా మంచి ఫలితాలు చూసామండి మనం. అండ్ అలానే యాంకిల్ పెయిన్ కి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా డాక్టర్ మేము సేమ్ ట్రీట్మెంట్? ఎనీ కైండ్ ఆఫ్ మస్కులోస్కెలిటల్ కండిషన్స్ అండి. యాంకిల్ పెయిన్ అనేది కూడా వెరీ కామన్ కండిషన్. యాక్చువల్లీ చాలా మంది సర్జరీ అయినా కూడా వాళ్ళకి తగ్గక మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఏంటంటే స్కానింగ్ చేసి చూస్తాం, అల్ట్రాసౌండ్ లేకపోతే అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేసి చూస్తాము. స్కాన్లో మనకి ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై అవుతుంది. దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఓకే. ఇందాక మీరు అల్ట్రాసౌండ్ గైడెన్స్తోనే భుజానికి ట్రీట్మెంట్ అన్నారు డాక్టర్. సో అల్ట్రాసౌండ్ ఉపయోగాలు ఎలా ఉంటాయి? అల్ట్రాసౌండ్ అనేది అసలు ఈ పెయిన్ మేనేజ్మెంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్కి ఫస్ట్ ప్రాబ్లం కనుక్కునే దగ్గర నుంచి నెక్స్ట్ ట్రీట్మెంట్ అందించేటప్పుడు కూడా అన్నీ మనము గైడెడ్ ప్రొసీజర్స్ చేస్తాం. గైడెడ్ ఏంటి అంటే ఇప్పుడు నేను మోకాళ్ళలో కానీ భుజంలో కానీ జస్ట్ కూర్చోబెట్టి ఇంజెక్షన్ ఇచ్చేయచ్చు అండి. కానీ అది ఎక్కడికి వెళ్తుంది, మన టార్గెట్ సైట్కి వెళ్తుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? విల్ మిస్ ఇట్. బ్లైండ్గా చేసినప్పుడు డెఫినెట్గా మిస్ అవుతాం అన్నమాట. సో మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్ చేసుకున్నప్పుడు మన నీడిల్ ఎలా వెళ్తుంది, ఎగ్జాక్ట్లీ టార్గెట్ పాయింట్కి రీచ్ అవుతుందా లేదా అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుందండి. సో మనము అల్ట్రాసౌండ్ గైడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇలా చేస్తే సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ మోకాల నొప్పులు కానీ భుజాల నొప్పులు, యాంకిల్ పెయిన్, ఎల్బో పెయిన్ ఇట్లా మీరు ఇందాక చెప్పారు మస్కులోస్కెలిటల్ పెయిన్స్ సంబంధించి. సో ఏదున్నా సరే హాల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ బెస్ట్ సొల్యూషన్ అని నాకు అర్థమైపోయింది. సో పేషెంట్ ఇంకా చాలా మంది ఉన్నారు, లేదంటే చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మీరు గాన ఎర్లీ స్టేజ్లో మా దగ్గరికి వచ్చినట్లయితే మీకు బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తామండి. దానివల్ల మీరు ఒక మేజర్ సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. మాకు ప్రతి పేషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ నొప్పులన్నీ కూడా మా నొప్పుల్లా ఫీల్ అవుతాము. ప్రతి పేషెంట్కి కూడా మేమే దగ్గరుండి ట్రీట్మెంట్ చేస్తాము. క్లినిక్లో నేను ఇంకా డాక్టర్ కిరణ్ ఇద్దరమే ఉంటామండి. ప్రతి పేషెంట్ని చాలా జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసి మా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ పెట్టి ఇస్తామండి. సో మీ నొప్పులు గాన మొదలైతే మీరు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మా దగ్గరికి రండి. మీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడమే కాదండి, మీరు రోజు ఏం చేస్తున్నారు, ఏమేం తప్పులు చేస్తున్నారు, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ
అన్నీ కూడా మీకు మేము చెప్తాం. అలా చెప్పడం వల్ల మీకు ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుంది. నెక్స్ట్ మీరు ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మీరు సర్జరీకి వెళ్లకుండా ఉండడానికి ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఈ టిప్స్ అన్నీ కూడా మీకు ఇస్తామండి. సో డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే మాత్రం 3 months అయినా 2 months అయినా తగ్గట్లేదు అని అంటే ఖచ్చితంగా విజిట్ హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అండి. వి గివ్ అవర్ 100% టు ట్రీట్ యువర్ పెయిన్. డెఫినెట్లీ అంటారు కదా, గోటితో పోయేదాన్ని కొండంత చేసుకోవద్దు, అంతవరకు తెచ్చుకోవద్దు అని చెప్పి. సో అలానే ఈ మోకాల నొప్పులకి సంబంధించి చిన్న ఇంజెక్షన్ ట్రీట్మెంట్తో పోయేదానికి సర్జరీల వరకు వెళ్ళి అంతవరకు చేసుకోవద్దు. సో చాలామంది సర్జరీస్కి భయపడే అలా లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేసుకుంటూ పోతారు. సో ప్లీజ్ అటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమన్నా ఉంటే మీకు అవేర్నెస్ కల్పించడం కోసమే డాక్టర్ ఇక్కడికి వచ్చి మరి చెప్తున్నారు. సో ప్లీజ్ కన్సల్ట్ హాల్సియన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పల్లవి గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది అవేర్నెస్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్.